హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరి కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వేసేసుకొని పచ్చి కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు నెయ్యి వేడయ్యాక ఇందులో వేసేసుకోవాలండి. పచ్చి కొబ్బరి మొత్తాన్ని వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని స్లోగా అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తొందరగా కలర్ మారిపోతుందండి. ఇదైతే ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం టైం అయితే ఫ్రై అవ్వడానికి పడుతుంది. ఇప్పుడైతే నేను బెల్లం పొడిని తీసుకున్నానండి. ఒక అరకప్పు బెల్లం పొడి అండి. అది కొబ్బరి మన ఇష్టం అండి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా 2 సార్లు వేసేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇంకా పాకం అది ఇది ఏం అవసరం లేదు, ఇలా కలుపుకోవాలండి. ఇంకా మొత్తం ఇది కలిపేశాక చూడండి, ఇంకా మనకైతే ఉండలు కట్టేస్తుందండి. తొందరగానే ఇది ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక మన లడ్లు చుట్టుకోవచ్చండి. చూడండి, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడైతే మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసేసుకొని లడ్లు చుట్టేసుకోవడమేనండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇచ్చామంటే హ్యాపీగా తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు లేదా ఆడుకుంటారండి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. చక్కెర వాడలేదు కాబట్టి, బెల్లం కాబట్టి. మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.